వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుంద జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. అమెరికా ఆంక్షల సడలింపు, ఆస్తుల విడుదల, చమురు ప్రవాహాల పునరుద్ధరణపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ నాజర్ హెమ్మతి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో సరికొత్త చర్చకు దారితీశాయి. డాలర్ ఆధారిత లావాదేవీలకు స్వస్తి పలికి తమకు నచ్చిన ఏ కరెన్సీలోనైనా చమురు చెల్లింపులను స్వీకరించే స్వేచ్ఛ ఇరాన్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం అమెరికన్ డాలర్లకే పరిమితం కాకుండా తమ ప్రయోజనాలు, వాణిజ్య ఒప్పందాల ఆధారంగా ప్రత్యామ్నాయ కరెన్సీలను ఎంచుకుంటామని, రవాణా, చెల్లింపులలో దేశానికి పూర్తి వెసులుబాటు ఉంటుందని సూచించారు. సుమారు $12 బిలియన్ విలువైన ఇరాన్ ఆస్తుల విడుదల, ఆంక్షల ఉపశమనం వంటి అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ చమురుపై ఆంక్షలు సడలిస్తే ఒకప్పుడు టెహ్రాన్ నుండి భారీగా ముడి చమురును కొనుగోలు చేసిన భారతదేశానికి తిరిగి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. భౌగోళికంగా తక్కువ రవాణా దూరం ఉండడం, చారిత్రాత్మకంగా ఇరాన్ అందించే అనుకూలమైన ఆర్థిక నిబంధనలు భారతదేశానికి కలిసొచ్చే అంశాలు. ఉదాహరణకు, గతంలో ఇతర చమురు సరఫరాదారులు కేవలం 30 రోజుల రుణకాల పరిమితిని మాత్రమే ఇస్తే ఇరాన్ ఏకంగా 60 నుండి 90 రోజుల వరకు సమయం ఇచ్చేది. 2019లో ఆంక్షలు విధించడానికంటే ముందు భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా సుమారు 11.5%గా ఉండేది. అయితే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారతదేశం అమెరికా ఒత్తిడి కారణంగా ఇరాన్ నుండి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. ఒకవేళ ఆంక్షలకు తొలగినా భారతీయ రిఫైనరీలకు ఇరాన్ బ్యారెళ్లు వెంటనే వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ప్రధాన విశ్లేషకుడు సుమిత్ రిటోలియా అభిప్రాయం ప్రకారం ఇరాన్ చమురును కొనుగోలు చేయాలనుకునే రిఫైనరీలు ప్రధానంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. అవి ఆంక్షల ఉపశమనం ఎంతకాలం మన్నుతుంది, ధర, డిస్కౌంట్లు ఎంతవరకు లభిస్తాయి, బీమా, రవాణా, లాజిస్టిక్స్, చెల్లింపుల యంత్రాంగం ఎలా ఉందనేవి. వీటిలో అన్నింటికంటే పెద్ద అడ్డంకి చెల్లింపుల విధానమే. అమెరికా ఆంక్షలను తాత్కాలికంగా సడలించినప్పుడు భారతదేశం ముందస్తుగా ఇరాన్ చమురును స్వీకరించడం ప్రారంభించినప్పటికీ వాణిజ్య, రవాణాపరమైన అనేక పరిమితుల కారణంగా చైనా మినహా ఇతర దేశాలు సమీప భవిష్యత్తులో కొనుగోళ్లను పెద్దగా పెంచకపోవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామాల వల్ల చైనానే అత్యంత సంభావ్య లబ్ధిదారుగా మారే అవకాశం ఉంది. డాలర్ రహిత లావాదేవీలకు ఇరాన్ ఇస్తున్న ప్రాధాన్యత ప్రపంచ ఇంధన వాణిజ్యంలో ఇప్పటికే మొదలైన విస్తృత మార్పులను ప్రతిబింబిస్తోంది. భారతదేశం ఇప్పటికే ఈ తరహా వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. రష్యా నుండి చమురును దిగుమతి చేసుకునే సమయంలో ఆంక్షలు, భౌగోళిక, రాజకీయ అవాంతరాలను అధిగమించడానికి భారతీయ రిఫైనరీలు రూపాయలు, డాలర్లు, యుఏఈ దిరాంలు, చైనా యువాన్లు, కొన్ని సందర్భాల్లో రష్యన్ రూబుల్స్ తో కూడిన బహుళ కరెన్సీ విధానాన్ని ఉపయోగించాయి. ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక దీర్ఘకాలిక ఒప్పందం కింద రూబుల్ ఆధారిత ఏర్పాట్లను ఉపయోగించి రోస్నెఫ్ట్ నుండి రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి అంగీకరించింది. ఈ అనుభవాల ద్వారా చమురు వాణిజ్యం కేవలం అమెరికా డాలర్పై మాత్రమే ఆధారపడకుండా అంతర్జాతీయ బ్యాంకింగ్ పరిమితులకు అనుగుణంగా బహుళ కరెన్సీ నమూనాల ద్వారా సర్దుబాటు చేసుకుంటోందని స్పష్టమవుతోంది. సాంప్రదాయ చెల్లింపు మార్గాలు మూసుకుపోయినప్పుడు భారతదేశానికి రూపాయలలో వాణిజ్యాన్ని పరిష్కరించడం ద్వారా దిగుమతుల నిరంతర కొనసాగింపు సాధ్యమైంది. అయితే చమురును ఎగుమతి చేసే దేశాలకు స్థానిక కరెన్సీలలో పెద్ద మొత్తంలో నిల్వలు ఉండకపోవడం ఒక సవాల్గా మారుతోంది. ఎందుకంటే ఆయా నిధులను తిరిగి తమకు నచ్చిన విధంగా అంతర్జాతీయ మార్కెట్లో సులభంగా వినియోగించుకోలేకపోతే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.